హాయ్ ఫ్రెండ్స్, కొమల భార్య సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ బాయిలర్ ఆపరేటర్స్ కి కావాల్సిన బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది నేను ఈ యొక్క వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, ఎక్కడ స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. ప్రతి ఒక్క బాయిలర్ ఆపరేటర్ చూడాల్సిన వీడియో ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే స్పాట్ దగ్గరే బాయిలర్ ప్రమాదం జరగడానికి, అంటే లో ప్రెజర్ బరస్ట్ కానీ లేదంటే హై ప్రెజర్ బరస్ట్ కానీ ఎక్కువగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. అండ్ అలాగే లో ప్రెజర్ బరస్ట్, ఈ లో ప్రెజర్ బరస్ట్ దగ్గర మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఇక్కడ ఫ్రెండ్స్, చాలా మంది మోబ్రీ వర్క్ చేయకపోతే వాళ్ళు చూసుకుంటారు ఆల్రెడీ వాటర్ లెవెల్ ఈ గేజీ కాక్స్ లో ఆల్రెడీ వాటర్ ఉన్నాయి కదా, మనకి రన్నింగ్ అవుతుంది కదా అన్న ఉద్దేశంలో ఉండిపోతారు. మోటార్ అనేది ఆన్ అవుతాం, ఇక్కడ రాగానే మోటార్ ఆటోమేటిక్ ఆన్ అవ్వాలి. మోబ్రీ సెన్సార్ కాయిల్ పోయిందనుకోండి, మోటార్ అనేది ఆన్ అవ్వదు. ఆన్ అవ్వకపోతే ఏమైపోద్ది, అలాగే ఆగిపోయి ఉంటుంది. లో ప్రెజర్ బర్స్ అంటే వాటర్ లెవెల్ తగ్గిపోతే ఇక్కడికి వచ్చేస్తుంది. మీకు సైరన్ మోగిపోతా ఉంటుంది. మీ సైరన్ మోగంగానే ఏమనుకుంటారు, ఓకే వాటర్ లెవెల్ తగ్గింది, ఈ లో లెవెల్కి వచ్చేసింది, ఈ మీడియం లెవెల్ నుంచి లో లెవెల్కి వచ్చేసింది. ఈ లో లెవెల్ రాగానే మనం వెంటనే వాటర్ ఎక్కించాలన్న ఆలోచనలో ఉండిపోతారు. వెంటనే ఆటోమేటిక్గా వాటర్ ఎక్కిచ్చేస్తారు. మేము ఆల్రెడీ మేము చూసుకున్నామండి, దాంట్లో వాటర్ ఉందండి, మేము చూసుకున్న తర్వాత మోటార్ ఆన్ చేసామని చాలా మంది చెప్తారు. కానీ మీకు ఈ గేజీ కాక్స్ లో ఈ యొక్క ఇండికేటర్స్ లో మీకు ఏంటంటే వాటర్ ఉన్నట్టుగా కనపడతాయి, కానీ అందులో వాటర్ ఉండదు. వాటర్ లేకుండా రన్ అయితే ఎయిర్ ప్లస్ ఈ యొక్క వాటర్ అనేది కలగలిసి అవి బుడగలాగా పైకి కిందకి ఊగుతూ ఉంటాయి. అది ఓన్లీ ఒక ఎయిర్. మీరేం చేయాలి, అప్పుడు ఈ కాక్స్ అనేవి ఓపెన్ చేసుకోవాలి, రిలీజ్ చేసుకోవాలి కిందకి. ఈ కిందకి రిలీజ్ చేసుకుంటే మీకు ఇందులో ప్రాపర్ గా వాటర్ ఎక్కడ ఉందనేది మీకు తెలుస్తుంది. అది ఈ వాటర్ని మీరు చూసుకొని దాన్ని బట్టి అప్పుడు మీరు మోటార్ అనేది ఆన్ చేసుకోవాలి. ఇక్కడ లో ప్రెజర్ బరస్ట్ అనేది ఎక్కడ జరిగిపోద్ది. ఇది చూసుకోకుండా వెంటనే మీరు ఆన్ చేస్తారనుకోండి, ఇవన్నీ ఈ బాయిలర్ లో ఉన్న ఈ సెల్లు, ఈ బాయిలర్ లో ఉన్న సెల్ అంతా ఇలా బుడగా ఇలా దిగిపోద్ది. దిగిపోద్ది అట్ట బొట్టలుగా దిగిపోద్ది కిందకి. ఈ బ్యాక్ సైడ్ రివర్సింగ్ ఛాంబర్ లో కూడా దిగిపోద్ది కిందకి. ఇంకేముంది, ఇంకా బాయిలర్ దేనికి పనికి రాకుండా పోద్ది. ఇది లో ప్రెజర్ బరస్ట్ అంటారు దీన్ని. అంటే ఇదంతా ఒక బుడగ్గా కిందకి దిగిపోద్ది. అది బబుల్స్ లాగా వచ్చేస్తాయి అన్నమాట మొత్తం. ఈ లోపల ఉన్న ఫర్నేస్ లో ఇది మొత్తం బబుల్స్ లో దిగిపోద్ది కిందకి. ఇక్కడ నాజిల్ ప్లేట్ ఉంటుంది, నాజిల్ ప్లేట్ కూడా అంటుకోవచ్చు వచ్చి. ఇది లో ప్రెజర్ బరస్ట్ అంటారు దీన్ని. అందుకని ఇక్కడ ప్రమాదం ఎక్కువగా ఇక్కడే జరిగింది. మీరు ఎప్పటికప్పుడు ఇక్కడ కాక్స్, మీరు మోటార్ ఒకవేళ మీకు మోటార్ ఏదన్నా వర్క్ అవ్వలేదు, రన్ అవ్వలేదు అని అనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈ కాక్స్ అనేవి ముందు ఓపెన్ చేసుకోండి. ముందు ఓపెన్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు చేసుకోవాలి. చేసుకుంటేనే మీకు ఏంటంటే కొంచెం పూర్తిగా ప్రాపర్గా వాటర్ లెవెల్ ఎక్కడ దాకా ఉందనేది మీకు అర్థమవుద్ది. అప్పుడు మీరు మోటార్ అనేది ఆన్ చేసుకోవచ్చు. ఈ లో ప్రెజర్ బరస్ట్ లో ఈ ప్లేట్ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ ఈ స్పాట్ లో ఇంతకుముందు ఏదన్నా మీకు క్రాక్ వచ్చినా లేకపోతే ఏదన్నా లీకేజెస్ ఏమైనా ఉన్నా కానీ ఈ లో ప్రెజర్ బరస్ట్ లో ప్లేట్ అంతా ఎర్రగా హీట్ ఎక్కేసి ఉంటుంది. టాప్ మని ఇక్కడ ఏదన్నా మీరు పెట్టుంటే లీకేజ్ కానీ లేదంటే ఏదన్నా పెట్టుంటే మొత్తం అది బరస్ట్ అనేది దాన్ని బద్దలు కొట్టేసి అన్నమాట. ఆ ప్లేట్ అంతలా థిక్నెస్ ఉన్న ప్లేట్ కూడా మీకు సాగిపోయి పవర్ఫుల్ అయిపోద్ది. ఆపరేటర్స్ అందరూ ముందుగా మోటార్ పని చేయలేదంటే ఈ డోర్ ఓపెన్ చేసుకొని దీని లోపల ఎలా ఉంది ఫైర్ లుకింగ్ గ్లాస్ లో నుంచి చూడండి. చూసిన తర్వాత